महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి నామము మరియు అదేవిధంగా దాని యొక్క అర్థము, జాతక చక్రరీత్యా మనకు ఉన్నటువంటి దోషము ఈ నామం చేసుకోవడం ద్వారా ఏ రకంగా తొలగిపోతుంది మరియు వాస్తుపరంగా ఏ రకంగా తొలగిపోతుందని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మనం గత ఎపిసోడ్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామం చెప్పుకున్నాం. అంటే ఏమిటి? అమ్మవారి యొక్క నవ్వు నుంచి, అమ్మవారు అయ్యవారు ఇద్దరి నవ్వు నుంచి పుట్టినటువంటి ఆ యొక్క గణపతి బయటికి రావడము. అక్కడ అమ్మ నేను ఏం చేయాలి అంటే ఆ విశుక్రుడు విషంగుడు అనేటువంటి బండాసురుడి యొక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క తమ్ముళ్ళలో విశుక్రుడు అనేటువంటి ఆ యొక్క రాక్షసుడు ఒక విఘ్నశిలా యంత్రాన్ని అక్కడ వేయడం జరిగిందని మనం చెప్పుకున్నాం. అయితే ఇందులో ఈ నామం ఏదైతే ఉందో ఆ విఘ్నశిలా యంత్రము దగ్గరికి వెళ్ళి ఒక్క గుద్దుగానే ఆ విఘ్నశిలా యంత్రం విరిగిపోయిందట. దానికి సంబంధించిన నామం ఇది. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే ఆ మహాగణపతి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహాగణపతి చేత ముక్కలు ముక్కలుగా చేయబడింది. అంటే ఒక్క గుద్దుతే అది మొత్తం ముక్కలైపోయిందట. చేయబడినందుకు అమ్మవారు అధికంగా హర్షించిందట. అబ్బా అని అంటే ఏమిటి? మనకి కూడా లైఫ్లో ఇలాంటి ఆటంకాలు వస్తూ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే ఆ ఆటంకాలని అధిగమిస్తామో అమ్మవారు ముందుగా సంతోషిస్తుంది. గణపతి ఏ రకంగా అయితే అమ్మవారికి పుత్రుడో మనందరం కూడా పిల్లలమే, అమ్మవారి పిల్లలమే మనం. అంతేగాని ముడుచుకొని ఇంట్లో కూర్చొని అయ్యో నా వల్ల ఏమీ కాదు, ఇంకా నాకు జాతచక్రంలో గ్రహాలు ఏమీ అనుకూలించట్లేదు, వాస్తు అనుకూలించట్లేదు, చుట్టూ ఉన్న బంధువు వర్గం అనుకూలించట్లేదు, నా పక్కన ఉండేవాడు అనుకూలించట్లేదు, నా ఫ్రెండ్ ఇలా మోసం చేశాడు, ఇవన్నీ కాకుండా నాలో అమ్మవారు ఉంది. మనందరిలోని భగవత్ శక్తి ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. చుట్టూ ప్రపంచం మొత్తం ఒకటైపోయినా కూడా మీలో ఉన్నటువంటి అమ్మవారి శక్తి దానికంటే ఎక్కువదనేటువంటిది అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా. అలా అర్థం చేసుకొని ఎవరైతే ఈ నామం చదువుతారో, ముఖ్యంగా దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఈ 78వది ఇది చదువుతారో ఎవరైతే, ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈ లలితాసహస్రనామాల్లో ఈ యుద్ధ సంబంధించినటువంటి సమయంలో జరిగిన సంఘటన ఇదంతా కూడా వాళ్ళందరికీ నిర్వీర్యం అయిపోయారు అందరూ. అంటే ఏమిటి? ఏమి యుద్ధం చేస్తాంలే, ఒక వైరాగ్యం, తెలియని ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు. తెలియని ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆ విఘ్నశిలా యంత్రం ఉండడం వల్ల. ఈ నామాన్ని ఎవరైతే నిత్యం చేస్తారో మీలో కూడా తెలియని ఒక నిస్సహాయ స్థితి కానీ వైరాగ్యం కానీ ఉన్నటువంటి తొలగిపోతుంది. అలాగే ఇల్లులో ఒక్కోసారి ఇల్లు ఆగిపోతుందండి ఏదో ఒక కారణం చేత. గృహంలో కొన్ని సిచ్యువేషన్స్ ఆగిపోతూ ఉంటాయి ప్రతిసారి ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి. అది కూడా లేదా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా ఆగిపోతూ ఉంటుంది. లేదా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక పోరాటం చేస్తున్నాం ఒక దాని గురించి అవ్వాలి అని. చూడండి, కొంతమంది కొన్ని కోర్టు కేసెస్ అవుతూ ఉంటాయి. ఆ కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అవి ఎట్టి బస్సులో సక్సెస్ అవ్వాలని కొట్లాడుతూ ఉంటారు. ఆ ఫైటింగ్ అంటే ఇక్కడ ఎలా అయితే లలితా సహస్రనామాల్లో మనం చెప్పుకున్నటువంటి ఈ అమ్మవారి సేన, శక్తి సేన, అదేవిధంగా బండాసురుడి యొక్క రాక్షసులు వీళ్ళ మధ్యన యుద్ధం జరిగేటప్పుడు ఏ రకంగా ఈ విఘ్నశిలా యంత్రం వల్ల వీళ్ళందరికీ వైరాగ్యం వచ్చిందో మన జీవితంలో కూడా ప్రతి నిత్యము ఒక యుద్ధము, ఒక ఆటలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగే క్రమంలో ఒక్కోసారి మనం ఒక వైరాగ్యానికి గురవుతాం. ఎందుకు గురవుతాము అంటే మనకు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక గ్రహస్థితి వల్ల కావచ్చు, దేనివల్లైనా ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆటంకం అనేటువంటిది తొలగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.